ఈ రోజున వాళ్ళ సొంత చెల్లికి ఇంకొక చెల్లికి తండ్రి మరణం చెల్లెలకి సంబంధించి ఎవరైతే పోస్ట్ పెట్టారో అదంతా కూడా టీడీపీ వాళ్ళు పెట్టిన పోస్ట్. అది ఐటీడీపీ వాళ్ళు మరి పెట్టారు. నీ సొంత చెల్లె వైజాగ్ లో ఉన్నప్పుడు కూడా అది నిజమని వైజాగ్ అది లో ఉన్న నిజం వ్యక్తిని కాదు. అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ ఎప్పుడు అరెస్ట్ చేశాడండి? మార్చి ఎన్నికల ముందు అంటే 5 ఏళ్ళు నిద్రపోయాడా మరి? ఈ 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయాడు? ఎలక్షన్స్ ముందు చేయడం ఏంటి? నీ సొంత చెల్లికే నువ్వంత ఇప్పుడు ఉదాహరణకి నేను లేదంటే మా అన్న అన్నాడు మీరుంటారు, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎవడైనా సరే రోడ్డు మీద కాదు ఎవరైనా అంటే మన తెలిసిన మన చుట్టాలంటే కోపం వచ్చి కొడతాం కదా అని మామూలు కొడతామా? ఇంట్లో సొంత కుటుంబ సభ్యులను గొడవ పెట్టుకుంటాం కదా, చూస్తూ ఊరుకుంటామా? చీము నెత్తురు ఉన్నోళ్ళమే కదా. అలాంటిది నువ్వు ఎంత ముఖ్యమంత్రి అయితే ఇంకా ముఖ్యమంత్రి కూడా అసలు ఆ ఇదిలో ఉండే యంత్రాంగం అంతా నీ చేతులు ఉన్నప్పుడు నీ చెల్లెల్ని పక్కన పెడితే నీ తల్లినే అన్నారు కదా. నీ చెల్లెలు పుట్టుకకి వెతుకుతున్నారంటే నీ తల్లిని అన్నట్టే కదా. మరి అది అంత పెద్ద అవమానం ఏ కొడుకైనా భరిస్తాడా ఈ ప్రపంచంలో? మనిషి అన్న వాళ్ళు ఎవరు భరించరండి, ఏ కారణం ఏదైనా సరే. మరి నువ్వెందుకు భరించావు? అవి నిజమైతే కనుక అది నిజంగా టీడీపీ వాళ్ళు పెట్టుంటే నువ్వెందుకు మీడియా ముందుకు వాడిని గల్లా పట్టుకుని నువ్వు రావాలి? నలుగురు ముందు నువ్వు కొట్టుండాలి. అసలు కొట్టి అంటారా ఇప్పుడు నా చెల్లి తల్లిని అన్న వాళ్ళైనా సరే, సామాన్య మహిళను అన్నవాడైనా సరే నేను ఒక ఇలానే చేస్తాను అన్నలా నిజంగా నేను నిలబడతానని చెప్పి అదేమీ లేకుండా 5 ఏళ్ళు నువ్వు ఊరుకొని ఇప్పుడు ఏదో ఎలక్షన్ ముందు చేశాడట. అది కూడా ఎవరికి తెలుసు చేసావని? నీ సొంత చెల్లె ఈ రోజున అంటుంది, నీ తల్లే బాధపడుతుంది. ఎందుకయ్యా ఇంకా కూడా నాటకాలు అంత వేడికిచ్చిన వాళ్ళని?